హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్‌కే ఆర్ట్స్. ఈరోజు మనం ఒక సెల్ఫ్ ఆర్ట్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇది నేను ఛానల్ స్టార్ట్ చేయకముందే గీసాను. ఐ డిడ్ంట్ రిమెంబర్ వేర్ ఐ ఫౌండ్ దిస్ పిక్చర్. ర్యాండమ్‌గా ఇట్లా సోషల్ మీడియాలో అట్లా సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కనిపిస్తే నాకు నచ్చి గీసుకున్నానండి. నార్మల్‌గా యాడ్స్ వస్తాయి గదండీ! మనము టీవీ చూస్తున్నప్పుడు. అందులో టీ పొడి యాడ్ గురించి ఒక ఆమె వచ్చి చెప్తారు కదా! ఈరోజు మనం ప్రశాంతతనే సాధన చేద్దాం. అలాగా మనం ఈరోజు కొన్ని పీస్‌ఫుల్ పాయింట్స్ గురించి ఇక్కడ నేర్చుకుందామని నేను అనుకుంటున్నాను. నార్మల్‌గా ఈ డ్రాయింగ్ జూసినప్పుడు నాకే అనిపిస్తదండి. కొంచెం పాజిటివ్ వైబ్ ఇట్లా వస్తది. ఎందుకంటే ఇప్పుడు నిజమే గదండీ! వి ఆల్సో నీడ్ సమ్ పీస్. వి ఆల్సో నీడ్ సమ్ బ్రేక్. సో, నాకు చూసినప్పుడు అట్లా కొంచెం నేను రియలైజ్ అవుతాను. అరె! కరెక్టే గదా! మనకి ఇది గావాలి గదా! ఇట్లా ఇంత బిజీ స్కెడ్యూల్‌లో మనము కొంచెం బ్రేక్ తీసుకొని, మన కోసం ఒక 30 మినిట్స్ అయినా స్పెండ్ చేసుకొని, మంచిగా ఒక టీ పెట్టుకొని కూర్చొని తాగి, ఒక మనకు మంచి మ్యూజిక్ వింటూ, మనకు నచ్చిన మ్యూజిక్ అలా రెస్ట్ తీసుకుంటే, ఆ డే అంతా కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపిస్తది గదండీ! మీరొక్కసారి ట్రై చేయండి. ఇట్ విల్ డెఫినైట్‌లీ వర్క్. ఇంకా కొన్ని సిట్యుయేషన్‌లో మనము లోపల బాగా స్ట్రెస్ ఔట్ అయిపోయి బాగా ఉంటదండి. ఎక్కడిదెక్కడే స్ట్రెస్ అంతా లోపలే ఉండి, లోపల కృంగిపోవడం కంటే, ఒకసారి మనకిష్టమైన పర్సన్ లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ లేదా మనమే ఒక సైడ్ పక్కన సెపరేట్‌గా కూర్చొని, దాని గురించి ఏడ్చేసి, అది అంతటితో వదిలేసి మంచిగా లేచి ఫేస్ వాష్ చేసుకొని, పీస్‌ఫుల్‌గా కూర్చొని ఏమైనా మ్యూజిక్ ఇనండి. మంచిగా అనిపిస్తది. మనకి బెటర్ ఫీల్ ఒస్తది. అండ్ సమ్‌టైమ్స్ మనకు ఆల్రెడీ హెవీ వర్క్ ఉన్నా, ఇంకా అరే ఈ వీక్ అంతా చేసేంత వర్క్ ఉన్నా కూడా మనకంటే మన పై వాళ్ళు చెప్పినప్పుడు మనం నో చెప్పలేక అరే ఇంత పెద్దాయనకి నో ఎలా చెప్తాం? లేదా ఒక విధమైన భయంతోనో, ఈయన చెప్తే తిడతాడన్న దాంతోనో, ఇంకో వర్క్ ఇచ్చినా కూడా దానికి కూడా యెస్ చెప్పేస్తామండి. అలా ఎలా చెప్తాం? మనకింకా హెవీ అయిపోతది. మన బ్రెయిన్ ఏమైపోతది చెప్పండి? సో, కొన్నిసార్లు మనం నో కూడా చెప్పాలండి. కొంచెం కూల్ వేలో. సార్ ఐ హావ్ దిస్ మచ్ ఆఫ్ వర్క్. ఐ హావ్ దిస్ మచ్ ఆఫ్ వర్క్ మేడమ్. సో, ఐ కాంట్ డూ దిస్. ఇట్లా ఇన్ కేస్ అది మీరు నో చెప్పలేకపోయిన సిట్యుయేషన్ అయితే, ఇంకా ఆ వర్క్‌కి మీరు నో చెప్పలేరు. కన్ఫర్మ్‌గా మీరు యాక్సెప్ట్ చేయాలి అంటే, మీరు కొంచెం టైం అడగండి అట్‌లీస్ట్. మీకు టైం అయినా ఉండిద్ది కదా! మీరు చేయడానికి. సో, కొంచెం అట్లా మనం కోసం మనం కొంచెం సెల్ఫిష్‌గా ఉండేకి థింక్ జేయండి. అండ్ కొంచెం చూసీగా గూడా ఉండండి. మరీ ఎక్కువని చెప్పను. కొంచెం సెల్ఫిష్‌గా అలాగే కొంచెం చూసీగా. పక్కనోళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా ఇదే నీ కంఫర్ట్ జోను అంటే అక్కడ మనం కూర్చోవద్దండి. మన కంఫర్ట్ వేరే ఉండిద్ది. మనకు నచ్చింది వేరే ఉంటది. ఇప్పుడు పక్కన వాళ్ళు ఫీల్ అయింది మనము ఫీల్ అవ్వాలంటే ఫీల్ అవ్వలేము గదండీ! మన ఫీలింగ్స్ వేరే ఉంటాయి. సో, మనకేదనిపిస్తదో జస్ట్ మీకేమనిపిస్తదో అది చేయండి. అండ్ మనల్ని మనం గట్టిగా నమ్మాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఇది. మనల్ని మనమే గట్టిగా నమ్మకపోతే పక్కన వాళ్ళు ఎట్లా నమ్ముతారండి? ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారు ఇది చెయ్యని. నేను చేస్తాను ఇట్లా కొంచెం కాన్ఫిడెంట్ లేకుండా చెప్తే వాళ్ళకెట్లా వస్తదండి ట్రస్ట్ మన మీద? మనం నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని చెప్తారు. ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తుంది. ఈమెకు బాగొస్తదేమో, చేస్తదేమో అనని వాళ్ళు కూడా నమ్ముతారు గదండీ! మనమే కొంచెం అటు ఇటుగా చెప్పినామంటే వాళ్ళు కూడా వెనకాడతారు మనకేమైనా ఇవ్వడానికి. సో, మనం స్ట్రాంగ్‌గా ఉండి మన స్ట్రాంగ్‌నెస్‌ని మనమే ప్రూవ్ చేసుకోవాలండి. అండ్ కొంచెం బ్రేక్ తీసుకొని ఒక 30 మినిట్స్ మీకు కేటాయించుకొని, మీ మమ్మీతోనో, మీరే ప్రిపేర్ చేసుకొని, మంచిగా టీ తాగడం, ఒక దగ్గర కూర్చొని ఒక పీస్‌ఫుల్ ప్లేస్‌లో అట్లా మీ ఇంట్లో ఏమైనా మొక్కలుంటే అట్లా చూడడం నేచర్‌ని. కొంచెం మంచి ఫీల్ ఒస్తదండి ఇలాంటివి మనకి. అండ్ ఏదైనా ఫస్ట్ మనకి ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అవ్వాలంటే, ఒక పీస్ మన లోపల నుంచి స్టార్ట్ అవ్వాలంటే, అది స్మైల్‌తోనే స్టార్ట్ అవుతదండి. పీస్ బిగిన్స్ విత్ ఏ స్మైల్ అన్నట్టు. సో, అట్లా కొంచెం స్మైల్ ఇవ్వడానికి మీకు సెల్ఫ్‌గా నవ్వుకోవడానికి, మిమ్మల్ని మీరు ఎంటర్‌టైన్ చేసుకోవడానికి కూడా మనం రెడీగా ఉండాలండి. అండ్ సమ్ సిట్యుయేషన్‌లో మనం ఒక మంచి థింగ్ స్టార్ట్ చేసి ఎన్నో అన్‌వాంటెడ్ రీజన్స్, సో మెనీ రీజన్స్ వల్ల, లాట్ ఆఫ్ రీజన్స్ వల్ల ఇట్లా స్కిప్ చేస్తామండి మధ్యలో. మళ్ళీ అది స్టార్ట్ చేయనీకి పక్కనోడు ఏమనుకుంటాడో, వీళ్ళకేం చెప్పాలి, వాళ్ళకేం చెప్పాలి అనని మనం ఆగిపోతుంటామండి. ఇట్లా ఆగకండి. మీకు ఓపికుంది, మీరు స్టార్ట్ చేస్తారన్నప్పుడు అసలు సెకండ్ థాట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్. వాళ్ళ మైండ్ మనం రీడ్ చేయడం ఆపేద్దాం ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ మైండ్‌లో ఏమనుకుంటున్నారో అది వాళ్ళిష్టమండి. మనం ఎట్లా జడ్జ్ చేస్తాం చెప్పండి? మనకు నచ్చింది మనం చేసి తర్వాత కదా!
ఇది నచ్చలేదు అంటే కదా వాళ్ళు చెప్తారు. అప్పుడు మనం చూసుకుందాం. కానీ మనకుంటది గదా! నాకు నచ్చిన థింగ్ నేను చేశాను. ఇది నాకు మంచిగా అనిపించింది అని. సో, ఇలాంటి థాట్స్ అన్నీ ఇది జూసినప్పుడు, ఈ పిక్ జూసినప్పుడు నాకనిపిస్తదండి కొంచెం మోటివేషన్‌గా. ప్రతిసారి అట్లా ఏమి అనిపించదు. నేను కూడా మనం నార్మల్‌గా హ్యూమన్స్ కదా! డిస్టర్బ్ అవుతాము. కాకపోతే మనల్ని మోటివేట్ చేసే థింగ్ ఒకటుండాలి కాబట్టి ఏదో ఒకటి పెట్టుకోవాలి కదండీ! నాకు ఈ పిక్ చూసినప్పుడు కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. మీకు కూడా ఇది మంచిగా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.